మరి ఎక్కడ వెయిట్ చేస్తున్నావు? వాళ్ళిద్దరు కూర్చోండి. ఆయమ్మ ముసుకేసుకుని పెట్టింది. ఆయన వస్తే కన్నా అది నీకుంటుంది ఉండు, ఎప్పకుంటుంది ఉండు. ఆయన వస్తాడు గమనన్న వీడియో రికార్డు. తిప్పుకుంటూ వంచి నీ దగ్గరికి వస్తా. దూరి లోపలికి వచ్చాను. మరి నువ్వు ఎక్కడున్నావు? అవునా? ఇప్పుడు మామని ఇదిగో నీకు నువ్వు పోయినవన్నీ నీకు పుష్పాలు, నీ అన్నము చూసుకునేకి అద్దం కూడా తెచ్చినాడు. ఆహా, ఎలా ఉన్నావు చూసా? మనం ఒకసారి చూసుకున్నాం ఎలా ఉన్నామో అద్దంలో. సరే, నీకు పూలు కూడా తెచ్చాను, అలంకరించుకో. సరే బామని, ఇక ఆలస్యం ఎందుకు, మనము మొదలు పెడదామా? సరస్వతులు కాదు బామ్మ, చాలా సేపు నుంచి నేను వెయిట్ చేస్తున్నాను కాబట్టి సరే లోపలికి అయ్యో పోదామా? లేదు బామ్మ, 1006 మంది లేరు, అందుకే కదా. అయినా బామ్మని మరి నీ అన్న ఒక్కసారైనా తాకనీయదే సైరన్. ఆహా బామ్మని, ఏమిటిది? సుఖమెత్తంగా ఉండవలసిన వాళ్ళు బండరాయి మాదిరి ఘోరంగా మేకలు తొక్కిన వాళ్ళ బండరాయి వల్లే ఉన్నది. అక్క దగ్గర పని చేసి మరి బామామని, ఇక మనము మొదలు పెట్టాలి. నేను తాళ జాలలేను. కానీ ఇక మరి అవునా? నాకు కూడా అదే కావాలి. సరే మరి సరస్వతులు వేసుకుందామా? మొదట నువ్వు వెయ్యి, నీ మృదువైన చేతులతో నన్ను తాకు. తిడు నేనే వేయాలా? ఆహా, అది కూడా నాకే భాగ్యమా? సరే, మరి నేను ఎప్పుడు నీ పైన సరస్వతులు వేయగలను? ఒప్పుకోవడం లేదే. నేను నీ పొందుకోని వచ్చా, నేను ఎట్లా కొడతాను? నేను పక్కన సరే, నాకు మూడు రాదు. చాలా కానీ ఒక ఆడది మరి నా పొందుకోరి నా వెనువెంట నా గృహమునకు వచ్చినది కాబట్టి నేను సరస్వతుల్లో కూడా సరసాలు కూడా సరే ఈసారి వేస్తాను. అంటే సరే ఒక్కసారి నువ్వు చూస్తాను. నువ్వు సరస్వతులు ఎలా వేస్తావో తర్వాత నేను వేస్తాను. పోరా
సింగిపోతా. ఓ నీలాంటి వాళ్ళని నేను చాలా మంది చూసాను.